అందరికీ నమస్కారము. నా పేరు ప్రియా. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని అండ్ మనీ మెడిటేషన్ కోచ్ని, ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి డబ్బు. ఏంటి డబ్బు? డబ్బు గురించి తెలుసుకుందాం. డబ్బు గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది అంటారా? చాలా ఉంది డబ్బు గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు మన ప్రతి అవసరాన్ని తీర్చేది డబ్బే కదా. మరి అలాంటి డబ్బు గురించి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఏ రోజైనా మీ దగ్గర ఉన్న డబ్బుని చక్కగా తీసుకొని మనస్ఫూర్తిగా లెక్క పెట్టారా? ఎప్పుడైనా డబ్బుకి ఐ లవ్ యూ అని చెప్పారా? నిజం చెప్పండి, మనలో మన మాట. ఎస్, ఎప్పుడు మనకు శాలరీ వచ్చినా, మన చేతిలోకి డబ్బులు వచ్చినా ఏం ఆలోచిస్తాం మనం? అమ్మో, ఎవరికి డబ్బులు కట్టాలి నేను? ఇంకా పాల బిల్లులు ఎంతున్నాయి, కరెంటు బిల్లులు ఎంతున్నాయి, ఇంటి రెంట్లు వచ్చేసాయి, షాప్ రెంట్స్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. ఇవే కదా ఆలోచిస్తాం. ఇలా ఫస్ట్ తారీఖున జీతం రాగానే అలా చకచక అందరికీ మనీ కట్టేస్తాం. అమ్మయ్య అనుకుంటాం. సెకండ్ వచ్చేప్పటికల్లా చేతిలో మళ్ళీ రూపాయి ఉండదు. మళ్ళీ భయమే. ఇక్కడ మనకేం జరుగుతుంది? డబ్బు అంటే ఇష్టం కన్నా భయం ఏర్పడింది. అంతే కదా, భయపడుతున్నాం డబ్బంటే. ఇష్టంగా ఏ రోజైనా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా డబ్బును చూసి నా దగ్గర పుష్కలంగా డబ్బుంటే నాకు ఈ భయం ఉండదు కదా అని ఆలోచించారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా నా డబ్బు విలువ తెలుసుకోండి. ఇంత ఇంత గొప్ప జీవితంలో మనం ఇన్ని డేస్ గడిపేశాం. ఎలాంటి జీవితాన్ని గడిపాం మనం? ఎప్పుడు భయపడుతూ ఆర్థిక సమస్యలు, ఎస్, మనశ్శాంతి లేని జీవితాన్ని గడిపాం. నిద్రలేని రాత్రులు గడిపాము. దేనికోసం? ఇవన్నీ డబ్బు కోసమే కదా. అవి పుష్కలంగా మన దగ్గర లేకపోవడం వల్లే కదా. అదే మన దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటే, ఎస్, సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అర్థమవుతుందా మీకు? నిజం కదా. ఒక్కసారి మీరు ఈ మనీ మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అయితే ఒక్కసారి చాలు, లైఫ్లో మీ లైఫ్ మారిపోతుంది. మీరు గొప్ప ధనవంతులు ఈ క్షణమే అయిపోయినట్లు. నిజంగా చెప్తున్నాను. నేను ఎన్నో ఫలితాలు పొందాను, నా స్టూడెంట్స్ ఎన్నో ఫలితాలు పొందారు. అలాగే నాకు కాల్స్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటివరకు మీరు నా లైఫ్ మారదు, నేను ఇంతే మేడం, నాకు అన్నీ కష్టాలే అనే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ లైఫ్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు అంటే క్లాస్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యే మార్గం దొరికి తీరుతుంది. ఎన్నో డబ్బులను వేస్ట్ చేశారు, ఎన్నో రకాలుగా అప్పులు చేశారు. ఇంకైనా అప్పులు చేయడం మానేసేయండి. అప్పు ఇచ్చే స్థాయికి ఎదగమని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఒక్కసారి క్లాస్కి అటెండ్ అయితే జీవితం మొత్తం కూడా మీకు మనీ ఎలా సంపాదించాలో తెలిసిపోతుంది. ఒక్క క్లాస్ చాలు, పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క క్లాస్ వింటే చాలు. ఒక్క క్లాస్తోనే మీ జీవితం మారిపోతుంది. ఎస్, గట్టిగా డెసిషన్ తీసుకోండి. ఇప్పటికైనా అలాంటి జీవితం నుంచి, ఆ అప్పుల బారి నుంచి బయటపడండి. మీ జీవితాన్ని మీరే కొత్తగా నిర్మించుకోండి. మీకు నచ్చిన జీవితాన్ని మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఎక్కువగా ఎలాంటి ఆలోచన అయితే చేస్తామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో దానినే పొందుతాం. ఇది నిజం. మీరెప్పుడూ ఇన్నాళ్ళు కూడా నా అప్పులు ఎలా తీరుతాయి, ఇంకా నాకు అప్పులు ఎక్కడ దొరుకుతాయి అనే ఆలోచించారు. కానీ నేను డబ్బులు సంపాదించాలి, నేను అప్పిచ్చే స్థాయికి ఎదగాలి, నేను గొప్ప ధనవంతుడిని అవ్వాలి, ఈ సమాజంలో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలని ఇప్పటి వరకు మీరు ఆలోచించలేదు. కాబట్టే మీరు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా మారండి. ఎస్, ఈరోజు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే యూనివర్స్ మిమ్మల్ని మంచి దారి చూపించింది, మంచి దారిలో మిమ్మల్ని నడిపిస్తుందని గట్టిగా నమ్మండి. ఎంతో అదృష్టం ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను.
మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. ఒకే ఒక క్లాస్ వినండి చాలు, లైఫ్ మొత్తం కూడా మిమ్మల్ని మీరు మీకు నచ్చిన బాటలో మీ జీవితాన్ని మీరు గడపచ్చు. మీకు నచ్చినంత ధనాన్ని మీరు సంపాదించవచ్చు. ఎవరైతే గట్టిగా నమ్ముతారో, ఎవరైతే గొప్పగా నిర్ణయం తీసుకుంటారో, ఖచ్చితంగా నేను ధనవంతుని అయ్యి తీరాలి అనుకునే వాళ్ళు మాత్రమే నా క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇన్ని రోజులు గడిపిన జీవితం ఒక లెక్క. ఇప్పటి నుంచి మన జీవితం మారబోతుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనమే మార్చుకోగలం. ఏం చేయాలి మార్చుకోవాలంటే? మనకు ఒక గొప్ప వరం దొరికింది. డబ్బు సంపాదించే మార్గం దొరికింది. ఏంటదో తెలుసా మీకు? మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్ ఏంటి మేడం ఈ మనీ మెడిటేషన్? చాలా మెడిటేషన్స్ విన్నాం, ఈ మనీ మెడిటేషన్ ఎప్పుడు వినలేదే అంటారా? ఎస్, ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఇదో గొప్ప వరం మనకి. మనం ఇంట్లోనే కూర్చొని సంతోషంగా చాలా సులభంగా డబ్బు సంపాదించే మార్గాల్ని మనకి తెచ్చిపెట్టేదే ఈ మనీ మెడిటేషన్. ఏంటి మేడం మెడిటేషన్ చేస్తే డబ్బులేమన్నా వర్షంలా కురుస్తాయా అంటారా? వర్షంలా కురవకపోవచ్చు, వర్షంలా డబ్బుని కురిపించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇంకైనా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని బలంగా విశ్వసించండి. బలంగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఎవ్వరి దగ్గర కూడా చెయ్యి చాచని స్థితిని తెచ్చుకోండి. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మీరు మీకు నచ్చినట్లుగా మార్చుకోండి. దానికి ఒక గొప్ప మార్గమే ఈ మనీ మెడిటేషన్. ఎలా చేయాలి? మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయా? ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. 100% రాసిస్తాను నేను. ఖచ్చితంగా ఎవరైతే కూర్చొని 21 డేస్లో ఈ మెడిటేషన్ పద్ధతిని నేర్చుకొని, ఎవరైతే ఖచ్చితంగా కూర్చొని బలంగా విశ్వసిస్తారో, ఖచ్చితంగా నేను ధనవంతుని అయ్యి తీరాలి అని మీకు మీరు నిర్ణయించుకుంటారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ధనవంతులై తీరుతారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్షణమే ఆలోచించుకోండి. ధనవంతులుగా జీవించాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. అలా కాదు, ఇవన్నీ మేము నమ్మము, మా జీవితం ఇంతేను అని అనుకునే వాళ్ళని దేవుడు కూడా బాగు చేయలేడు. ఎస్, యూనివర్స్ మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు మన అవసరాల కోసం ఎవరు అప్పులు ఇస్తారా అని వెతుకుతాం, అవునా కాదా? ఇంకా అలా వెతకడం మానేయండి. ఏ రోజైనా కూడా నేను అప్పు తీసుకోవడం మానేసి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని ఆలోచించారా? ఎప్పుడూ కూడా ఎక్కడైనా నాకు 10,000 దొరికితే బాగుండు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఎక్కడైనా 1,00,000 రూపాయలు వస్తే బాగుండు, ఈ నెల బిల్లులన్నీ కట్టేసుకోవచ్చు, కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు అనే కదా ఆలోచిస్తాం. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఎస్ మేడం నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో డబ్బు పరంగా సమస్యలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళందరితో గొడవలు. ఏంటండి ఇవన్నీ? అన్నిటికీ పరిష్కారం ఏంటి? డబ్బు. ఎస్, అలాంటి డబ్బు కోసం మనం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి కదా. దాన్ని పొందే మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. అవసరానికి మించిన డబ్బుని సంపాదించి తీరాలి కదా. ఎస్, మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే, హాయిగా కంటి నిండా నిద్రపోవాలి అంటే మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉండాలి. అలా మనం డబ్బుని పొందాలంటే ఏం చెయ్యాలి? ఎన్ని రోజులు ఈ అప్పులు చేస్తాం? ఇంకెన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర చేయి చేస్తాం? చెప్పండి మీరు. ఒక్కసారి ఆలోచించుకోండి. అదే డబ్బు మన దగ్గర చాలా పుష్కలంగా ఉంటే, మనం ఇచ్చే స్థితిలో ఉంటే ఇంకొకరికి, ఈ సమాజంలో ఎంత గొప్ప గౌరవం లభిస్తుంది. ఎస్, సొంత ఇల్లు, సొంత కారు, ఎస్ బంధువుల్లో గొప్ప పలుకుబడి, ఇవన్నీ కూడా డబ్బు వల్లే కదా వస్తాయి. మరి అంత గొప్ప డబ్బును ఎప్పుడైనా సంపాదించాలని ఆలోచించారా? నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉండాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా? మనస్ఫూర్తిగా ఆలోచించారా? ఒక్క 10 నిమిషాలైనా దాని గురించి కేటాయించారా టయాన్ని? నిజం చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా ఈ మనీ మెడిటేషన్ చేయగలిగితే మీరు
కూర్చున్న చోటు నుంచే లక్షల అవకాశాలు వస్తాయి. డబ్బులు సంపాదించే మార్గాలన్నీ మీరు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయి. వాటిని వినియోగించుకొని మీరు హ్యాపీగా డబ్బు సంపాదించేసుకోవచ్చు. చాలా తొందరలో ధనవంతులైపోతారు. ఎస్, నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.